ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 12వ తేదీ ఆదివారం రోజున ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభము అయ్యేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో అనుకున్నటువంటి మార్పులు అయితే కారణం కాబోతున్నారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ఒక శుభవార్త రావచ్చు, లేదంటే నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదలవచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం, అలాగే ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆనందపరిచేటువంటి కొన్ని శుభవార్తలు కూడా మీకైతే వినిపించబోతున్నాయి. అయితే ఈ రోజు వచ్చేటువంటి ఆ యొక్క శుభవార్త ఎటువంటి అవకాశాలు మీ ముందుకు తీసుకురాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క అదృష్టాన్ని మీరు పూర్తిగా పొందుకోగలిగే అవకాశం అనేది ఉందా అనేటువంటి విషయాలన్నీ కూడా, అలాగే ప్రేమ, వివాహం, ఉద్యోగ, వ్యాపార, ధనలాభం, ఆరోగ్యం, విద్యా, గ్రహాల యొక్క సంచారం మీపై చూపించేటువంటి ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మనకి గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేస్లోనే మీకు లభిస్తుందండి. మనకి గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించడం మీకున్నటువంటి సమస్యలు, చిక్కుల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అదేవిధంగా చెప్పాలి అంటే మనకి గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించడండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యలకు తగిన మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులా రాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ రోజున మీ యొక్క జీవితంలో సానుకూలమైన మార్పులు ఎంతో ఉపయోగపడే అవకాశాలు అయితే చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. మరి ఈ రోజున చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడాను మీ యొక్క జీవితంలో నిజంగా పనిచేస్తుంది. అంటే మీకు ఒక శుభవార్త ఎస్ అనేటువంటి వ్యక్తి వలన ఏదైనా కానీ మంచి అనేది జరుగుతుందా లేదా అనేది మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మరి ఈ రోజున గ్రహాలు అంతా కూడాను మీకు ఏం సూచిస్తున్నాయి అనేది ఇప్పుడైతే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి రోజండి. ఎందుకంటే ఈ రోజున గ్రహాల యొక్క సంచారం చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాలను మీకైతే అందివ్వబోతుంది. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఒక సందేహము అనేది, ఒక ఆందోళన, ఎదురుచూపు నడుస్తూ ఉన్నాయి కనుక ఈ విధంగా ఈ రోజున మీ యొక్క పరిస్థితి అనేది క్రమంగా మారేటువంటి సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా సరైనటువంటి గుర్తింపు రాక నిరాశ చెంది ఉండవచ్చు. అయితే ఈ రోజున ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం అనేది ప్రారంభం అవుతాయి. మీ యొక్క అదృష్టం ఒక్కసారిగా మారిపోతుందండి. కానీ మార్పు అనేది ప్రారంభం అయ్యేటువంటి మొదటి అడుగు మాత్రం ఖచ్చితంగా ఈ రోజున పడుతుందన్నమాట. ముఖ్యంగా శుక్రగ్రహ అనుగ్రహము అని వలన ఈ రోజున మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీరు చెప్పేటువంటి ఆలోచనలు ఇతర అంతా కూడా చాలా శ్రద్ధగా ఉండండి. మీకు ఇప్పటి వరకు కూడా మీ మీద అనుమానం అనేది పెట్టినటువంటి వారు కూడాను మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మొదలు అనేది పెడతారనమాట. మీరు ఈ రోజున మీ యొక్క సమయంలో అంతా కూడాను ఒక విషయాన్ని అయితే గమనించాలి. తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడాను, అంటే ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును బలంగా నిలబడతాయి. మరి ఈ రోజున మీ ఇంట్లో ఒక మంచి చర్చ అనేది కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యులు మీ యొక్క అభిప్రాయానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపుగా వాయిదా పడుతున్నటువంటి ప్రతి ఒక్క పని తిరిగి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. ఇక మీ యొక్క మనసులో ఉండేటువంటి భయము అంతా కూడా తగ్గిపోతుంది. అలాగే ఒక చిన్న ఆశ మీలో పడుతుందన్నమాట. అదే ఆశ మీ యొక్క జీవితాన్ని ఈ రోజున ముందుకు నడిపించేటువంటి శక్తిగా కూడా మారవచ్చు. మరి ఈ రోజున మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని చిన్నదిగా భావించండి. ఆ యొక్క చిన్న అవకాశమే పెద్ద విజయానికి కారణం కావచ్చు. ఈ యొక్క సహనము అనేది ఈ రోజున మీకు ఒక గొప్ప ఆయుధంగా నిలబడబోతుంది. ముఖ్యంగా ఎస్ అనేటువంటి వ్యక్తి వలన మీకు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎస్ అనేటువంటి అక్షరంతో ప్రేరణ ప్రారంభం అయ్యేటువంటి ఒక వ్యక్తి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అయితే పోషించబోయేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క వ్యక్తి మీ యొక్క బంధము కావచ్చు, లేదంటే స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదంటే చాలా రోజులుగా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇప్పటి వరకు కూడా మీ యొక్క జీవితం నిశ్శబ్దంగా ఉన్న ఆ యొక్క వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు అయితే అందివ్వబోతున్నారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించిన ఒక కొత్త పరిచయం కావచ్చు,
కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చూపేటువంటి వ్యక్తిగా మారవచ్చు. అయితే ఈ రోజున ఒక చిన్న జాగ్రత్త కూడా చాలా అవసరమని చెప్పాలండి మీకు. ఆ యొక్క వ్యక్తి చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా వెంటనే నమ్మేయకుండా ఒక్కసారిగా ఆలోచించండి. ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేది వచ్చినప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక కొత్త మార్గం తెరుచుకునే విధంగా ఒక మంచి అవకాశాన్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తి నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ లేదంటే సందేశం ప్రత్యక్షంగా వారితో కలిసేటువంటి ఆ యొక్క అవకాశం కూడా చాలా ముఖ్యమైనదండి. మీరు చాలా రోజులుగా నిలిచిపోయేటువంటి పనిని కూడా ఈ రోజున పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరి ద్వారా కూడా ఆ యొక్క వ్యక్తి యొక్క సహకారం ద్వారా అనమాట. మరి ఈ రోజున ఎవరి యొక్క మాటలను కూడాను చిన్న చూపుగా చూడకండి. భగవంతుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క రూపంలో కొన్ని అవకాశాలను మన ముందుకైతే పంపిస్తాడనమాట. మరి ఆ యొక్క అవకాశాన్ని గుర్తించేటువంటి తెలివితేటలు కూడా మనకు దగ్గరగా ఉంచుతాడు. కాబట్టి మనం ఈ రోజున ఆ యొక్క తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. అలాగే ఊహించినటువంటి స్థాయికి ఎదగడానికి అవకాశాలు కూడా ఈ రోజున మీకు బలంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి కొన్ని శుభవార్తలు ఈ రోజున మీకు ఆ యొక్క ఆనందాన్ని అవధులు లేకుండా చేస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ రోజున మీకు కొన్ని శుభ సూచికలు కూడా కనిపిస్తాయండి. అందులో మొదటి శుభవార్త కుటుంబానికి సంబంధించింది. అంటే చాలా రోజులుగా ఇంట్లో ఒక సమస్యకు ఈ రోజున పరిష్కారం దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో తిరిగి మరలా నవ్వులు వికసించేటువంటి పరిస్థితులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయండి. ఇక కొంతకాలంగా దూరంగా ఉండేటువంటి వ్యక్తి తిరిగి మరలా మీతో మాట్లాడవచ్చు. దీనివల్ల మీ యొక్క మనసులో ఉండేటువంటి బాధ అంతా కూడా తగ్గిపోతుంది. ఇక మరొక శుభవార్త ఉద్యోగం లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సమాచారం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటర్వ్యూకి ఒక పిలుపు రావచ్చు. లేదంటే ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అయితే ఈ రోజున ఒక కొత్త బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క బాధ్యతలు మొదట మీకు కొంచెం కష్టంగా అనిపించినా కానీ భవిష్యత్తులో పదోన్నతికి చేరే మార్గాన్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. ఇక వ్యాపారస్తులకైతే కొత్త కస్టమర్లు రావడం లేదంటే పాత బకాయిలు తిరిగి రావడం వల్ల కూడా ఆర్థికంగా ఊరట అనేది కలుగుతుంది. ఇక మరొక శుభవార్త ఈ రోజున ధనానికి సంబంధించిందండి. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు అనేది చేతికి రావచ్చు. కుటుంబంలో ఒక శుభవార్త కార్యక్రమానికి సంబంధించిన వార్త మీరు వినవచ్చు. పెళ్లి సంబంధం, సంతానం, విద్య లేదంటే విదేశీ అవకాశాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ రోజున కొంతమందికి అందుపోతుందన్నమాట. మరి ఈ యొక్క శుభవార్తలు ఏదైనా కానీ ముందుకు జరుగుతుందండి. అంటే మీకు వ్యక్తిగత జీవితాన్ని బట్టి కూడా అంతా కూడా మారవచ్చు. మరి ఈ రోజున మీ యొక్క మనసులో నమ్మకం అనేది పెంచేటువంటి ఒక మంచి సంఘటన అనేది మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది అంతా కూడా కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, ధనం ఇలా ఏ విధంగా కూడా ఏ విషయంలోనైనా కానీ జరగవచ్చు. మరి ఈ రోజున కుటుంబ జీవితంలో మీరు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటకు కూడా విలువ అనేది ఉంటుంది. అయితే కోపంలో మాట్లాడితే చిన్న విషయాలు కూడా సమస్యలుగా మారవచ్చు. అందుకే ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే మీ ఇంట్లో పెద్దవారి యొక్క సలహాలు తీసుకుంటే మీకు మంచి నిర్ణయాలు అనేవి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి పెద్దల యొక్క సలహాలను అయితే ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి. ఇక ప్రేమలో ఉన్నటువంటి వారికి ఒకరిపైన అనుమానాలు పెట్టుకోకుండా స్పష్టంగా అయితే మాట్లాడుకుంటూ ఉండండి. ఇక అపార్థాలను వెంటనే తొలగించుకోండి. ఇక వివాహం కానీ లేదంటే వివాహం కానటువంటి వారికి కొత్త సంబంధాలు గురించి సమాచారం వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అనుమతి కూడా మీకైతే సానుకూలంగా ఉండవచ్చు. మరి అంతేకాకుండా ఆలస్యం చేయకుండా ఈ రోజున పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తే మంచిదండి. ప్రశంసలను కూడా ఖచ్చితంగా అందుకోగలుగుతారు. సహోద్యోగులతో చిన్న ప్రారంభాలు మొత్తం భేదాలుగా వచ్చినా కానీ వాటిని అంతా కూడా పెద్ద సమస్యలుగా మార్చుకోకండి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి ముందు ఒక్కసారి అయితే లెక్కలు చూసుకోండి. ఆర్థికంగా పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడుతున్నప్పటికీ కూడాను అనవసరమైనటువంటి ఖర్చులకు తగ్గించుకోవడం అయితే చాలా మంచిదనే చెప్పాలి. ఇక ఆరోగ్యపరంగా ఎక్కువగా ఒత్తిడి అనేది తీసుకోకుండా విశ్రాంతిగా తీసుకోనండి. నిద్ర సరిగ్గా ఉంటే ఆలోచన అంతా కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ఇక ఈ రోజున మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా రాబోయేటువంటి కొన్ని రోజులకు ఒక పెద్ద ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. అలాగే ఈ రోజున మీకు మనసులో నమ్మకము, విశ్వాసం ఉంటే అదృష్టం అంతా కూడా మీ వైపే నడుస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం మీకు ఆ కష్టం ఈ రోజున మీకు మంచి ఫలితాన్ని ఇస్తుందా అన్నట్లుగా కూడా ఈ రోజున ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో కూడా స్థిరమైనటువంటి పురోగతి అనేది మీరైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. ఇప్పటి వరకు ఎంత కష్టపడినా కానీ గుర్తింపు అనేది రావడం లేదు అనేసి బాధపడినటువంటి వారికి ఈ రోజున పరిస్థితులు అన్నీ కూడా మారడం ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ రోజున మీకు కష్టానికి గమనించేటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూనే ఉంటారండి. మీరు చేసేటువంటి పని ఎవరు కూడా చూడడం లేదు అనుకున్నా కానీ మీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా గమనించేటువంటి వారు ఉన్నారనేసి ఈ రోజున అయితే మీకైతే అర్థమవుతుందన్నమాట. కార్యాలయంలో మీ పైన ఉన్నటువంటి నమ్మకం అంతా కూడా పెరుగుతుంది. కొత్త బాధ్యతలు మీకు అప్పగించేటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయండి. మొదట అది మీకు అంతా కూడా కొంచెం భారంగా అనిపించినప్పటికీ కూడాను తర్వాత సహోద్యోగుల యొక్క సహకారంతో మీ యొక్క మాటకు మరింత గౌరవం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే ఈ రోజున మంచి పరిచయాలు అలాగే కొత్త కస్టమర్ల ద్వారా పెద్ద పని అనేది కూడా వస్తుంది. పాత కస్టమర్లు మరలా మీ వద్దకు రావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని చెల్లింపులు కూడా మీ చేతికి వచ్చేటువంటి సూచనలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ అనేటువంటి అక్షరంతో ప్రారంభం అయ్యేటువంటి వ్యక్తి ద్వారా వ్యాపార అవకాశం కొన్ని ఉపయోగకరమైనటువంటి సమాచారం కానీ వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. మరి ఈ వ్యక్తి చెప్పేటువంటి ప్రతి ఒక్క చిన్న సలహా కూడాను మీకు పెద్ద లాభాన్ని తీసుకువస్తుందండి. మరి ఈ రోజున మీరు ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడాను ఒక మంచి శుభవార్తను వినేటువంటి అవకాశం
అవకాశాలు అయితే ఉన్నాయండి. అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు కూడా ఈ రోజున తిరిగి అందుకోగలుగుతారు. కుటుంబ సలహాలు అవసరాల కోసం మీరు చేసినటువంటి ఖర్చులు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. అయితే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ధనలాభం అనేది అందినాకనే ఆనందంతో మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులను అయితే చేయకండి. మీరు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయికి విలువనిస్తే రాబోయేటువంటి రోజుల్లో మరింత ఆర్థికంగా కూడా మీరైతే బలపడగలుగుతారు. మీ చేతికి వచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని పొదుపు అనేది చేయడం అలవాటు చేసుకోండి. ఇది అంతా కూడా మీ యొక్క భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ విధంగా ఈ రోజున చాలా ప్రశాంతకరమైనటువంటి రోజుగా, అనుకూలమైనటువంటి వాతావరణం మీ యొక్క జీవితంలో అయితే కనిపిస్తుందండి. మరి ఈ రోజున మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాలు, ఎటువంటి నిర్ణయాలని అయినా కానీ పెద్దల ద్వారా అడిగి తీసుకొని తద్వారా అయితే అమలుపరుచుకోండి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున భావోద్వేగ పూరితంగా ఉంటుంది. ఒక చిన్న అపార్థం ఒక పెద్ద సమస్యగా మారకుండా ఉండాలి అంటే మాట్లాడుకొని చక్కగా పరిష్కరించుకోండి. ఈ రోజున మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనము చేయడము, లేదంటే మీ యొక్క జీవితంలో ఉన్నదానికన్నా కూడా చిన్న చితక గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే ఈ రోజున మీకు కుక్కల ఆహారం ఏదైనా కానీ, రొట్టెను కానీ ఈ విధంగా పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగించుకున్నటువంటి వారు అవుతారు. మీ మనసులో ఉండేటువంటి భావాలు దాచిపెట్టుకోకుండా ప్రేమగా ఎదుటి వ్యక్తులకు చెప్పడం వల్ల మీరైతే నిజాయితీగా మాట్లాడతారనేసి మిమ్మల్ని అయితే అర్థం చేసుకుంటారనమాట. అలాగే ఈ రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. అలాగే ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది మీకైతే అధికంగానే కనిపిస్తుందని చెప్పాలి. మీకు అధికంగా పెంపొందించుకునే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయండి.